మామా బ్రోస్, ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? సీజన్ లెవెల్లో మన తెలుగు టైటన్స్ అయితే థర్డ్ రైడర్గా ఆశీస్ నర్వాల్ని కాకుండా వేరే ప్లేయర్ని పెడదాం అనుకున్నారు. ఆ ప్లేయర్ ఎవరంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కదా భయ్య, ఈ ప్లేయరే. ఈ ప్లేయర్ పేరు రోహిత్ రాఠీ. అండ్ ఈ ప్లేయర్ అయితే యువ కబడ్డీ సిరీస్లో ఒక సీజన్లో టాప్ రైడర్గా ఉన్నాడు. యావరేజ్ పాయింట్స్ అయితే 7 కన్నా ఎక్కువ ఉన్నాయి పర్ మ్యాచ్కి అయితే. బట్ ఏంటంటే మనకి ప్రాక్టీస్ క్యాంపులో ఇంజురీ అవ్వడంతో మనకైతే తెలుగు టైటన్స్ టాప్ 7లో ప్లేస్ అయితే కోల్పోయాడు. అండ్ ఈ ప్లేయర్ బదులుగా మన తెలుగు టైటన్స్ అయితే ఆలోచించి ఒక మంచి ప్లేయర్ని రీప్లేస్మెంట్గా పెట్టడం జరిగింది. ఆ ప్లేయర్ ఎవరో మీ అందరికీ తెలిసిందే, ఆశీస్ నర్వాల్. అండ్ ఆశీస్ నర్వాల్ ఆ సీజన్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ వచ్చాడో మీ అందరికీ తెలిసిందే. అండ్ సీజన్ 12లో పెడదాం అనుకున్నారు, బట్ సీజన్ 12లో కూడా ఇంజురీ కన్సర్న్స్ ఉండడంతో మనకి బెంచ్కే పరిమితం అయిపోయాడు రోహిత్ రాఠీ అయితే. అండ్ నాకు అనిపించింది ఏంటంటే అదృష్టం లేని ప్లేయర్ అనమాట. అండ్ ఈ ప్లేయర్ అయితే ఆశీస్ నర్వాల్ కన్నా బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారు? రోహిత్ రాఠీ మరి నెక్స్ట్ సీజన్లోనైనా టాప్ 7లో ఉంటాడా లేదా? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి.